అందరికీ నమస్తే. మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాం. నిజానికి మనం బుక్ చేసిన వేదికనే ఇది, బనకచెర్ల రౌండ్ టేబుల్ మీటింగ్ కోసం. కాకపోతే ఒక రాష్ట్రంలో ఒక సవాల్ జవాబ్ నడుస్తుంది కదా. రైతులను రాజు చేసింది ఎవరు, రైతులకు మంచి చేసింది ఎవరు, దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిండ్రు. ఆ సవాల్ని కేటీఆర్ స్వాగతించిండ్రు. ఆ రచ్చ ఆ సబ్జెక్ట్ కోసం మేము బుక్ చేసిన వేదిక ఈయనకి రెడీగా ఉన్నామని ఇంతకుముందే ప్రకటించినాం. సరే, ఆ వేదిక కోసం వాడుతుంటామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, దాసోత్ శ్రవణ్ అడిగిరు, నన్ను ఇచ్చిన వాడుకున్నారు. కేటీఆర్ కూడా వచ్చారు. ఒకసారి మొత్తం చాలామంది జనం, మొత్తం బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది వచ్చిండ్రు. కేటీఆర్ కూడా లోపల కూర్చున్నారు. రేవంత్ రెడ్డికి ఒక స్పెషల్ సీట్ కూడా వేసారు. రేవంత్ రెడ్డి కోసం స్పెషల్ సీటు, ఒక దాంట్లో కేటీఆర్ కూర్చున్నారు, ఒక దాంట్లో రేవంత్ రెడ్డి కోసం ఒక చైర్ వదిలేసిండ్రు. ఎందుకంటే ఆయన వస్తే కూర్చోవాలని. మీకు దీని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్న మీకు తెలుసు కదా, ఎల్బీ స్టేడియంలో జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిండు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉండి సవాల్ విసిరిండు. అసలు ఆయన రాకపోవడం పెద్ద తప్పు, సవాల్ విసరడం అంతకన్నా పెద్ద తప్పు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీదకి రాళ్ళేస్తే ఏమవుతుంది అనేది ఒక మంచి ఉదాహరణ ఇది. గవర్నమెంట్లో ఉండి మీరే సవాళ్ళు విసిరితే ప్రతిపక్షాలు స్వీకరిస్తే ఏమవుతుంది? ఇట్లా జరుగుతుంది. ఆయన ఇచ్చిన సవాల్ మీకు అందరూ తెలుసు అనుకుంటా, చాలా కేటగిరీలుగా ఉన్నది. మోడీ వస్తారా, కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, అసెంబ్లీ పార్లమెంటా, ఎక్కడైనా సరే ఆయన ఇచ్చిన సవాల్ ఇది. ఆయన ఇచ్చిన సవాల్ చాలా క్లారిటీగా ఉంది. దానిలో సరే, మోడీ ఆయన సవాల్ని స్వీకరించలేదు, కేసీఆర్ ఆయన సవాల్ని స్వీకరించలేదు, కానీ కేటీఆర్ పేరు కూడా అన్నాడు కాబట్టి కేటీఆర్ సవాల్ స్వీకరించింది. రైతులను రాజు చేసింది ఎవరు? కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు మేలు జరిగిందా, ఈ గవర్నమెంట్లో మేలు జరిగిందా అనే అంశం పైన చర్చ. మొన్ననే కేటీఆర్ సవాల్ స్వీకరించిండు. రేవంత్ రెడ్డికి 72 అవర్స్ టైం ఇచ్చిండు. 72 గంటలు మీరు ప్రిపేర్ కండి. సోమజో ప్రెస్ క్లబ్, ఇది ప్రజావేదిక, రండి మాట్లాడుకుందామని. కనీసం మళ్ళీ దీని మీద రెస్పాన్స్ లేదు. సవాల్ విసిరిన వాళ్ళు సవాల్ స్వీకరిస్తే మళ్ళీ దానిపైన జవాబు లేదు. ఢిల్లీకి పోయినరు. సరే, ఢిల్లీ నుంచి ఒక ముఖ్యమంత్రి రావడం పెద్ద మ్యాటర్ కాదు. స్పెషల్ ఫ్లైట్లో గంట సేపట్లో రావచ్చు, పబ్లిక్ ఫ్లైట్లో 2 అవర్స్లో రావచ్చు. కానీ ఎవరు రాలేదు. చూస్తే పార్టీకి సంబంధించిన వాళ్ళు, పార్టీ కార్యకర్తలు వాళ్ళు వచ్చిండ్రు. దాదాపు కరెక్ట్గా 11 గంటల 13 నిమిషాలకు కేటీఆర్ ఎంటర్ అయ్యిండు సోమోజిగా ప్రెస్ క్లబ్లోకి. 11 నిమిషాలకు వస్తే దాదాపు ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 45 నిమిషాలు, 50 నిమిషాలు మొత్తం ఇక్కడ వెయిట్ చేసింది కేటీఆర్. ఆయనకు ఒక సపరేట్గా చైర్ వేసి ఆ చైర్లో కూర్చోబెట్టి, ఆ చైర్లో చైర్ కూడా చూద్దాం రండి ఒకసారి ఎట్లా ఉందో, చైర్ ఏర్పాట్లు ఎట్లుందో కూడా చూద్దాం. కానీ ఆ సవాళ్ళు విసిరినప్పుడు ఆ సవాల్ మీద నిలబడేది ఉండే. లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేదే కదా పోయేది. కనీసం ఆయన రాకపోతే ఎవరైనా మినిస్టర్స్నైనా అజైన్ చేసేది ఉండే. నేను ఇచ్చిన సవాల్ని అవతల స్వీకరించిండ్రు, మన ప్రభుత్వం ఏం చేసిందో పోయి చెప్పుకోండి అని కనీసం మంత్రులన్నా పంపించేది ఉండే. మంత్రులు కూడా పంపలేదు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఇక్కడ కనబడతలేరు, మొత్తం బీఆర్ఎస్లో కనబడుతున్నారు. దీని అర్థం ఏంది? రైతులకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఈ గవర్నమెంట్ ఉందనుకోవాలన్నా, లేకపోతే ఏం చేయలేదు అనుకోవాలన్నా? చేసిరు కదా ఏదో ఒకటి, రుణమాఫీ, ఒక్కోసారి రైతు భరోసా, కనీసం అవి చెప్పుకునే అవకాశం ఉండేది. కనీసం ఒక మంత్రిని అజైన్ చేస్తే కేటీఆర్ వచ్చేవాడా, లేకపోతే వాళ్ళు కూడా ఇంకొక మాజీ మంత్రికి అవకాశం ఇచ్చేవాళ్ళ, ఏదో ఒకటి జరిగేది. ఒకసారి ప్రెస్ క్లబ్ లోపలికి పోదాం, లోపల ఆ చైర్ సిస్టమ్ ఎట్లుందో కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. అయితే కేటీఆర్ ఈ సవాళ్ళు స్వీకరించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట అయిపోయింది. వచ్చి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలి, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా. సవాల్ విసిరినప్పుడు, సవాల్ స్వీకరించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తూకం ముడిస్తే మీరు చెప్పిందే కదా, మీరు చెప్పింది మీరు నిలబడకపోవడంతోనా చూస్తున్నాం. అందరూ పార్టీ కార్యకర్తలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంట, రైతు ద్రోహి రేవంత్ అంట, మొత్తం రాకపోతే ప్రతిపక్షానికి ఉండే అడ్వాంటేజ్ ఇది. ఒకవేళ వచ్చిందంటే చర్చ జరిగితే బాగుండేది. నిజానికి కూడా నేను వేదికని ఇక్కడ సిగ్నల్ టీవీ బుక్ చేసిన వేదికను వీళ్ళకి ఇవ్వడానికి ప్రధానమైన కారణం కూడా రైతుల సబ్జెక్ట్ మీద చర్చ జరుగుతుంది. సరే, గవర్నమెంట్ ఎంత చేసినా, ఏ గవర్నమెంట్ ఎంత చేసినా రైతులకు తక్కువనే. కనీసం ఈ గవర్నమెంటు ఎక్కడ విఫలమైందో, రైతులకు ఇచ్చిన మాటలు ఏంది, నెరవేర్చిన హామీలు ఏంది, ఈ విషయం మీద క్లారిటీ వస్తే ఇంకా కొంచెం రైతులకు మేలు జరుగుతుంది కదా. రాజకీయాలు కాదు, వాళ్ళు రాజకీయం కోసం సవాళ్ళు విసిరి ఉండొచ్చు, రాజకీయం కోసం సవాళ్ళు స్పీకర్ ఉండొచ్చు, కానీ రైతుల సబ్జెక్ట్ కాబట్టి రైతులకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో మనం కూడా మన ప్రోగ్రామ్ను పోస్ట్పోన్ చేసుకొని మరీ ఈ హాల్ని ఇచ్చినాము. మన ప్రోగ్రాంకి వచ్చిన గెస్టులు ఒకరిద్దరు వెయిట్ చేసి వెళ్ళిపోయినారు, వాళ్ళకు కూడా సారీ చెప్తాము. అయితే ఇక్కడనే ప్రోగ్రామ్ ఇదంతా ఇక్కడనే జరిగింది.
అంత హడావిడి 2 చైర్లు వేసి రేవంత్ రెడ్డి కోసం దాదాపు 40-45 నిమిషాల్లో సేమ్ వెయిట్ చేసి ఇక్కడ నుంచి మూమెంట్ అయినారు. మొత్తం ఎక్కడ చూసినా కార్యకర్తలు కనిపిస్తున్నారు. ఒకసారి చూడండి మీరు, చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఎవరైనా వస్తే మాట్లాడిద్దాం, చూద్దాం వాళ్ళ రెస్పాన్స్ ఏందో కూడా అడుగుదాం. శ్రవణ్ ఏం చెప్తారు మీరు? ముఖ్యమంత్రికి సీట్ వేసిండ్రా ఇక్కడ? ముఖ్యమంత్రి గారికి వారి కుర్చీ అన్న అంత గౌరవప్రదంగా ఉందో లేదో మాకు తెలియదు, కానీ ప్రెస్ క్లబ్లో కేటీఆర్ గారి సమక్షంలో ఒక అద్భుతమైన కుర్చీ, దాని మీద తెల్ల కండువ, హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పని నేమ్ ప్లేట్ కూడా పెట్టి వారిని సగౌరవంగా ఇక్కడికి ఆహ్వానించి వారు వస్తే సాదరంగా కూర్చోపెట్టి చర్చ చేద్దామని అనుకున్నాం. దురదృష్టం ముఖ్యమంత్రి గారు మాటల ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదు, ఆఖరికి చర్చల ముఖ్యమంత్రి కూడా కాదు అని చెప్పని ఆయన ఇవాళ రుజువు చేసుకున్నారు. ఆయనకాయనే సవాల్ విసిరినారు. ఆయనకాయనే కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, కిషన్ రెడ్డి వస్తారా, తర్వాత బండి సంజయ్ వస్తారా అన్నారు. ఇక మోడీ వస్తారా అన్నాడు. నా బండి సంజయ్ రాలే, నా మోడీ రాలే, నా కిషన్ రెడ్డి రాలేదు. కేటీఆర్ గారు స్వీకరించిండ్రు, చర్చకు వచ్చిండ్రు, ఆయన చెప్పినట్టుగానే చర్చకు వచ్చిండ్రు ఒక న్యూట్రల్ ప్లేస్లో. ఇవాళ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చర్చ చేయకుండా పరారైనటువంటి ఒక పరిస్థితిని స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఇది దురదృష్టకరమైనటువంటి ఒక పరిణామము. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో సహేతుకమైన చర్చలు చేయడు, తర్వాత ప్రజలకు ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారాన్ని సేకరించడు, ఇవ్వడు, తర్వాత ప్రతిపక్ష నాయకులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడు. కనీసం ఈ చర్చ సందర్భంగానైనా కూలంకషంగా రైతు సమస్యలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పాలనుకుంటే ఇక్కడ రాకుండా అటు రైతులను నిరాశపరిచిండు, మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు నిరాశపరిచిండ్రు. తన పిరికితనాన్ని, తన చేతగానితనాన్ని, తన చర్చను చేయలేనటువంటి ఒక అసమర్థతను ఇవాళ మరొక్కసారి స్పష్టం చేసుకున్నారు. చాలాసార్లు సవాళ్ళు నడుస్తుంటాయి కానీ ఎవరు స్వీకరించారు. ఈ సవాళ్ళను మాత్రం మీరు స్వీకరించారు, మీ పార్టీ స్వీకరించింది. ఏం చెప్పాలనుకున్నారు గవర్నమెంట్కి? గవర్నమెంట్ ఇస్ అ కంప్లీట్ ఫెయిల్యూర్. అంటే దురదృష్టం ఏంటి, 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రుణం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తా అంటే దాదాపు వరకు రుణమాఫీ చేస్తా అన్నాడు. 50 లక్షల మంది రైతులు ఆబగా ఎదురు చూసి దమ్మ ఓట్లు గుద్ది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినారు. దాంట్లో కేవలం 20 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసేసి మిగతా 30 లక్షల మందికి ఎగ్గొట్టేసినటువంటి ఒక పరిస్థితి. 15,000 రూపాయలు ఇవాళ వస్తే 12,000, రేపు నేను వస్తే 15,000 అని చెప్పని రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా అని చెప్పని 4 సీజన్లు అమలు చేయకుండా ఇప్పుడు లోకల్ బాడీలు ఉన్నాయి కదా అని చెప్పని 15,000 ఇవ్వలే, అది కూడా 12,000 రూపాయలు ఇచ్చిండు. అక్కడ కూడా మోసం చేసిండు. కౌలు రైతులకు దాదాపు 15 లక్షల మంది ఉన్న కౌలు రైతులకు 12,000 రూపాయల చొప్పున ఇస్తా అని చెప్పిండు. ఆ 12,000 రూపాయలు ఇవ్వకుండా కౌలు రైతులను కూడా ఇవాళ మోసం చేసిన పరిస్థితి. రైతు విత్తనాలలో కల్తీ ఉన్నది, నీటి సాగునీరు సరఫరాల్లో ఇబ్బందులు ఉన్నాయి, కరెంటులో కష్టం ఉన్నది. రైతు బీమా కనీసం 4-5 నెలలు అయిపోయింది, ఇన్స్టాల్మెంట్ ప్రీమియం కడతలేడు. ఇవాళ రైతులు చనిపోతే వాళ్ళకు వెంటనే వాళ్ళ ఇండ్లలో వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేది. ఇవాళ రేవంత్ రెడ్డి చేతగానితనం వల్ల, ఆ బీమా రుసుము కట్టకపోవడం వల్ల రైతులు చనిపోతే కుటుంబ సభ్యులు ఇవాళ ఎప్పుడు వస్తుందో రాదో అని చెప్పని వాళ్ళు ఆబగా ఎదురు చూస్తూ గోసపడుతున్నట్టు ఒక పరిస్థితి. మొత్తం రైతాంగాన్ని మోసం చేసి వాళ్ళు కూడా రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. రైతు భరోసా మొన్ననే రైతు భరోసా కూడా ఇచ్చేసినామని చెప్తున్నారు. వాళ్ళు కూడా అవకాశం ఉంది కదా. నేనేమంటున్నానా, శివారెడ్డి గారు ఏం వాగ్దానం చేసినావు, ఏం వాగ్దానం అమలు చేస్తున్నావు? 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నప్పుడు దాదాపు 45-50 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీకి అర్హులైనటువంటి ఒక సంఖ్య మనందరికీ తెలుసు. నువ్వు 20 లక్షలు ఇచ్చిన 30 లక్షల మందికి ఇవ్వను ఇచ్చిన అంటే కోట శ్రీనివాసరావు కోడా ఇదేమన్నా? నువ్వు ఇవ్వకుండా ఇచ్చినవని చెప్పి నేను సంకలు గుద్దుకోవాలన్నా? 1. 2, కేసీఆర్ ఇస్తే 12,000 ఇస్తాడు, నేను ఇస్తే 15,000 ఇస్తా అని చెప్పని కేసీఆర్ గారు ఇవ్వబోయేటువంటి ఒక 12,000 రూపాయల రైతు భరోసా రైతు బంధు పథకాన్ని కూడా నువ్వు ఎన్నికల సందర్భంలో ఆపించినావు. ఏం చెప్పినావు? ఇక ఆగింది కానీ నేను వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తాను. నువ్వు రైతు భరోసా పథకాన్ని అమలు చేయలే. 4 సీజన్లు ఎగ్గొట్టినావు. 12,000 ఇస్తా ఉన్నావు, కౌలు రైతులకు ఇస్తలేవు. ఇది అడగొద్దా చెప్పండి? ఇవ్వకుండా ఇచ్చినట్టుగా భ్రాంతికి గురి కావాలన్నా? రేవంత్ రెడ్డి ఏమన్నా భ్రాంతికి గురి కావచ్చు, మానసిక పరివర్తన సరిగ్గా లేక ఆయన భ్రాంతికి గురైతే గురి కావచ్చు. కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా లేకపోతే బాధపడుతున్న రైతులుగా మీరు మాకు సాయం చేస్తా అన్నారు, చేయలేదు. చేయకపోతే తప్పనిసరి అడుగుతాం. అడిగితే బూతులు తిడుతూ ఉన్నాడు, అడిగితే ఇష్టం వచ్చినట్టుగా చిల్లరమల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అయితే ఏం పుట్టిందో ఏం మాయరోగం ధనమని అన్నాడు.
నేను చర్చ చేస్తా అన్నాడు. చర్చ చేస్తా అంటే సరే వస్తాడేమో అని చెప్పని కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ దాదాపు గంట సేపు కూర్చున్నారు. ఆయన కుర్చీ చేసి పెట్టినాం, రాకుండా పరారైపోయిండు. ఇదంతా కూడా కేవలం ఒక సెన్సేషనలిజం, అటెన్షన్ను డైవర్ట్ చేసి ప్రజలను మభ్యపెట్టి ఒక చిల్లర రాజకీయాలు చేస్తున్నట్టు ఒక ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఆర్థికంగా పూర్తిగా కూడా రాష్ట్రాన్ని కుదేలు చేసి పడేసినాడు. రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనం అయిపోయింది. రెవెన్యూ డెఫిసిట్లో స్టేట్ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్స్ అంతా కూడా ఇవాళ రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. తర్వాత రైతులు ఇబ్బందికి గురవుతున్నారు. పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పని ఆడోళ్ళు ఓట్లు వేయించుకున్నావు. ఇంతవరకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వట్లేవు నువ్వు. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తాను, అవి అమలు చేయట్లేవు నువ్వు. నిరుద్యోగులకు 4,000 రూపాయల అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తాను, అది అమలు చేయట్లేవు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా మేము ఇచ్చినాం పో అని చెప్పారంటే మేము నమ్మాలా, మేము సంకలు గుద్దుకోవాలంటే. ఫైనల్గా ఈ ఎపిసోడ్తో మీరు ఏం చెప్పదలుచుకున్నారు జనాలకు? ప్రజలకు రేవంత్ రెడ్డి యొక్క మోసపూరితమైన వైఖరిని మరొక్కసారి, ప్రజలు చాలా విఘ్నులు. యూ థింక్ దట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. ఈ 18 నెలల్లో బహుశా భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రిని ప్రజలు తిట్టినంతగా రేవంత్ రెడ్డిని తిట్టిందంటే ప్రజలు విఘ్నులు. ప్రజలకు తెలుసు రేవంత్ రెడ్డి ఈజ్ అ కంప్లీట్లీ ఫెయిల్యూర్, ఈ బిట్రేడ్, ఈ చీటెడ్ అని చెప్పి తెలుసు. కానీ అయినప్పటికీ కూడా బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ మోసాన్ని మరొక్కసారి ప్రజలకు విప్పి చెప్పేటట్టుగా ప్రయత్నం చేసినాం. చర్చకు రాలేదంటేనే రేవంత్ రెడ్డిలో నైతికత లేదు, చర్చకు రాలేదంటేనే రేవంత్ రెడ్డిలో దమ్ము లేదు, ధైర్యం లేదు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని చెప్పని ఆయన ఆత్మకు తెలుసు. కాబట్టి ఇవాళ చర్చకు రాలేదు. ఇది సవాల్ రాకపోవడంతో ఇది ఒక ఎంత అడ్వాంటేజ్గా మారింది ప్రతిపక్షానికి. సవాల్ విసుకున్న వ్యక్తి రాకపోతే, సవాల్ స్వీకరించిన వ్యక్తి కూర్చుంటే ప్రభుత్వం ఎంత సిస్టమ్ ఫెయిల్యూరా, లేకపోతే రాజకీయాల మీద అవగాహన లేకపోవడమా, సంథింగ్ ఏదైనా కావచ్చు. కానీ ఇది ప్రభుత్వానికి ఒక ఫెయిల్యూర్. ఎన్నో ఫెయిల్యూర్స్లో ఇది ఒక ఫెయిల్యూరు. బట్ ఈరోజు సవాల్ విసిరి సవాల్ రాకపోవడం అనేది ప్రతిపక్షానికి అడ్వాంటేజ్గా మారుతుంది. ప్రభుత్వం రాలేదు, సవాల్ విసిరిన వాళ్ళు రాలేదు కాబట్టి దీన్ని జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.